జాగ్రత్తగా వినండి. ఈ నాలుగుట్లో మీరు పెట్టే పెట్టుబడికి స్టాక్ మార్కెట్ లాంటి రిస్క్ ఉండదు. అంటే రిజల్ట్స్ అని అక్కడేదో జరిగింది, ఇక్కడేదో జరిగింది, సడన్ గా పడడం, సడన్ గా పెరగడం అలాంటి రిస్క్ ఉండదు. ఈ నాలుగుట్లో ఒకటి మీరు చూస్తే లాస్ట్ 1 year లో 22% దగ్గరగా పెరిగింది. మనం పెట్టిన డబ్బుల్ని 22% దగ్గరగా లాస్ట్ 1 year లో పెంచిందా? దాంతో పాటు రెగ్యులర్ గా ప్రతి 3 నెలలకు ఒకసారి ₹6, ₹5, ₹5 అలా ప్రతి 3 నెలలకు ఒకసారి ఒక్కొక్క షేర్ కి డివిడెండ్ గా మన బ్యాంక్ అకౌంట్ లో రెగ్యులర్ ఇన్కమ్ లా కూడా వీళ్ళు డబ్బులు వేశారు. అలా లాస్ట్ 1 year లో ఇది పెరిగింది అండ్ వీళ్ళు ఇచ్చిన డివిడెండ్ మొత్తం కలుపుకుంటే 28% దగ్గరగా రిటర్న్స్ ఇది డెలివర్ చేసింది. అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చి పడుతున్న డబ్బులు ఉన్నాయా, డివిడెండ్ అన్నానా, దానికి ట్యాక్స్ లేదు, కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ. అదే స్టాక్ మార్కెట్ లో స్టాక్స్ నుంచి వచ్చే డివిడెండ్స్ కి మనం ట్యాక్స్ కట్టాలి, కానీ వీటికి లేదు. అండ్ స్టాక్ మార్కెట్ లో ఎప్పుడు స్టాక్ కొనాలి, ఎప్పుడు అమ్మాలని మీరు చాలా మందిని ఫెయిర్ వాల్యూ అడుగుతుంటారా? ఇప్పుడు ఈ నాలుగుటి ఒక ఫెయిర్ వాల్యూస్ కంపెనీసే చెప్పేస్తాయి, మా ఫెయిర్ వాల్యూ ఇంత అని. సో మీరు దానికంటే పైన ఉంటున్నప్పుడు కొంత కావాలంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు, ఆ ఏదైనా కండిషన్ లో దానికంటే కింద పడ్డప్పుడు ఇంకా ఎక్కువ దాంట్లో డబ్బులు పెట్టి మళ్ళీ పైకి పెరుగుతున్నప్పుడు కూడా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇన్ సింపుల్ టర్మ్స్ అది ఎంత ఫెయిర్ వాల్యూ, మీరు కొంటున్న దాని అసలు ధర ఎంత ఉంటే మంచిదనేది కూడా మీరు ఎలా చెక్ చేసుకుంటూ ఈ నాలుగుట్లో ఇప్పుడు మార్కెట్ లో ఉన్న వాటిల్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి లైవ్ లో స్టెప్ బై స్టెప్ వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టాక్ మార్కెట్ లో ఉన్న వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ 80% మందికి కూడా తెలియని ఒక ప్రొడక్ట్ గురించి మీతో మాట్లాడబోతున్నాను. అవేంటి, అందులో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అందులో ఉన్న పాజిటివ్స్ ఏంటి, రిటర్న్స్ ఎలా ఉంటాయి, అందులో ఉన్న నెగిటివ్స్ ఏంటి, రిస్క్లు ఎలా ఉంటాయి, టాక్సేషన్ ఏంటి, టాక్సేషన్ ఇందులో చాలా డిఫరెంట్ కేసు లో అప్లై అవుతుంది. అండ్ ఫైనలీ మార్కెట్ లో ఈ 4 ఉన్నాయని చెప్పాను, ఈ 4టిని అనాలిసిస్ చేస్తూ ఎవరు ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచిది వీటన్నిటిని మాట్లాడుకుంటూ ఇవాళ REITs పరంగా మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. మీరు ఆల్రెడీ పేరుని వినుండొచ్చు, బట్ మీరు తెలుసుకున్న యాంగిల్ డిఫరెంట్ ది. నాకు కొంత మీ టైం ఇవ్వండి, ఇది ఎలా మీకు ఉపయోగపడుతుంది అండ్ దీంట్లో ఎందుకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఆర్ చేయకుండా కూడా ఉండొచ్చు, మొత్తం ప్రాస్పెక్ట్స్ ని మీ కళ్ళ ముందు పెడతాను. వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు వీడియోని ఒక లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేస్తారా? పోనీ చేయకపోయినా వీడియో చూస్తున్న పాయింట్ లో మీకు తెలుస్తుంది మన టీం ఎంత ఎఫర్ట్స్ పెట్టి కంటెంట్ మీ ముందుకు తీసుకొచ్చామని. కంటెంట్ వాల్యుబుల్ అనిపించినప్పుడు తప్పకుండా వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఇలాంటి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా మోటివేషన్ ఉంటుంది. అండ్ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మాట్లాడుకునేటివి ఒక సార్ట్ ఆఫ్ ETF లా అనమాట, మీకు అర్థమవుతుంది కమింగ్ ఇంకొంత ముందుకు వెళ్ళాక. సో ఆల్రెడీ ETF లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా? స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ కాకుండా ETF రిలేటెడ్ గా చాలా వీడియోస్ చేశాను కదా, ఆల్రెడీ ETF లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా? చేస్తుంటే ఏ ETFs లో ఇన్వెస్ట్ చేస్తున్నారు వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ యాజ్ ఎ స్టాండర్డ్ డిస్క్లైమర్, ఐఎమ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ నార్ ఏ రీసెర్చ్ అనలిస్ట్. ఈ వీడియోలో షేర్ చేస్తున్న డేటా ప్యూర్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. దీంతో మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవద్దు. ఎటువంటి డెసిషన్ తీసుకోవాలన్నా మీరు ఓన్ గా స్టడీ చేయడం ఆర్ సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ని కన్సల్ట్ అయ్యి మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోండి. అండ్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్, రైట్? ఇక స్టార్ట్ చేద్దాం. REIT, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. సింపుల్ గా దీని అర్థం చేసుకోవాలంటే కొన్ని పెద్ద కంపెనీస్ ఇండియాలో మేజర్ సిటీస్ ఉంటాయి కదా, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, అక్కడ పెద్ద ఆఫీసుల్ని కొనేసి వాటిని రెంట్ కి ఇచ్చేసి వాళ్ళ ప్రాపర్టీస్ ని తీసుకొచ్చి మార్కెట్ లో లిస్ట్ చేసి మీరు కూడా ఓనర్లు అవ్వండి, మాకు వస్తున్న రెంటల్ ఇన్కమ్ మీకు కూడా డివైడ్ చేసి ఎవరెవరి దగ్గర ఎన్ని రీట్స్ ఉంటాయో దానికి తగ్గట్టు మీకు డివిడెండ్స్ బ్యాంక్ అకౌంట్ లో వేసేస్తాం. కంపెనీలో వాటా కావాలంటే స్టాక్ నెల కొంటారు, అలాగే రియల్ ఎస్టేట్ లో కూడా రీట్స్ ద్వారా మీరు వాటాని పొందొచ్చు, వాళ్ళు సంపాదించుకుంటున్న రెంటల్ ఇన్కమ్ ని డివిడెండ్ గా కూడా టైం టు టైం పొందొచ్చు. సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి ముందుకు వెళ్తాను. ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉంది, అందులో 10 ఫ్లాట్స్ ఉన్నాయనుకోండి. ఆ అపార్ట్మెంట్ ఓనర్ దాన్ని తీసుకొచ్చి రీట్ గా తెచ్చాడు అనుకోండి మార్కెట్ లోకి. ఇప్పుడు అపార్ట్మెంట్ కు ఓనర్ ఒకరు కాదు, ఎంత మంది దగ్గర అపార్ట్మెంట్ కి సంబంధించిన రీట్స్ ఉంటాయో వాళ్ళందరూ ఓనర్లే. అండ్ ఎంతైతే రెంట్ కలెక్ట్ చేస్తుంటుందో అపార్ట్మెంట్ అందరికి డివైడ్ చేసి బ్యాంక్ అకౌంట్ లోకి వేసేస్తుంటాడు. మార్కెట్ లోకి రాకముందు ఆ ప్రాపర్టీ ఓనర్ తనే, మార్కెట్ లోకి వచ్చాక ఆ ప్రాపర్టీ ఓనర్ ఎవరెవరి దగ్గర అయితే రీట్స్ ఉంటాయో వాళ్ళందరూ. కాబట్టి దానికి వచ్చే రెంట్ కూడా వాళ్ళకి డివైడ్ అయ్యి వెళ్తూ ఉంటుంది. హోప్ మీకు క్లారిటీ వచ్చిందని. దీనికి మనందరికీ అర్థమయ్యే ఎగ్జాంపుల్స్ చూడాలంటే మాదాపూర్ లో మైండ్ స్పేస్ ఉంటుందా, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కదా లొకేషన్. అక్కడ ఉంటున్న ఈ బిల్డింగ్ మైండ్ స్పేస్ వాళ్ళది, అది మార్కెట్ లో లిస్ట్ అయిన మైండ్ స్పేస్ రీట్ లో ఉంటుంది. అలాగే హైదరాబాద్ లో నెక్సస్ మాల్ ఉందా, ఈ మాల్ ఒక ఓనర్షిప్ మీకు కావాలంటే నెక్సస్ సెలెక్ట్ మార్కెట్ లో లిస్ట్ అయిన రీట్ లో మీరు పొందొచ్చు. ఇలా టోటల్ గా 2019 నుంచి స్టాక్ మార్కెట్ లో 4 రీట్స్ లిస్ట్ అయ్యాయి. 3 ఏమో ఆఫీస్ కి సంబంధించింది, ఒకే ఒకటి రీటైల్ స్పేస్ షాపింగ్ కాంప్లెక్స్ కి సంబంధించింది, అదే నెక్సస్. అండ్ అవి ఎప్పుడు ఐపీఓగా వచ్చాయి, ఐపీఓగా వస్తున్నప్పుడు ప్రైస్ ఎంత, ఇప్పటికి ఎంత రిటర్న్స్ ని డెలివర్ చేశాయి మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను. బట్ రిటర్న్ అంటే అవెంత పెరిగాయో మాత్రమే కాదు మనం చూడాల్సింది, టైం టు టైం అవెంత డివిడెండ్ ఇచ్చాయన్నది కూడా, అది కూడా మనం డీటెయిల్డ్ గా అనాలిసిస్ లో డిస్కస్ చేస్తాం. హోప్ మీకు రీట్స్ అంటే ఒక క్లారిటీ వచ్చిందని. దీని రిలేటెడ్ గా సెబీ పరంగా 3 ఇంపార్టెంట్ రూల్స్ ఉన్నాయి. రూల్ నెంబర్ 1, ఎవరు పడితే వాళ్ళు, లెట్స్ సే నాకే ఉందనుకుందాం, బయట ఒక 4-5 ఆఫీసులు ఉన్నాయనుకుందాం, తీసుకొచ్చి నేను రీట్స్ గా పెట్టేస్తాను స్టాక్ మార్కెట్ లో, మిమ్మల్ని మీ దగ్గర నుంచి చాలా మంది దగ్గర నుంచి డబ్బులు రేస్ చేసేద్దామని ప్రయత్నించాను అనుకోండి, సెబీ వాళ్ళు రానివ్వరు. సెబీ వాళ్ళు
ఏమంటారంటే నా దగ్గర ఉంటున్న ప్రాపర్టీస్ మినిమం 80% అయినా కంప్లీట్ అయి ఉండాలి, 20% అండర్ డెవలప్డ్ లో ఉండాలి. ఎప్పుడో వస్తుందని చెప్పకూడదు. ఆల్రెడీ నా దగ్గర ఉన్న ప్రాపర్టీస్ రెంట్ ని జనరేట్ చేస్తూ ఉండాలి. రూల్ నెంబర్ 1 అది. రూల్ నెంబర్ 2, రెంట్ ఎంతైతే జనరేట్ అవుతూ ఉంటుందో అందులో 90% డబ్బులు డివిడెండ్ గా ఇచ్చేయాలి. నా దగ్గర పెట్టుకుంటాను, మళ్ళీ ఇస్తాను, రేపు ఇంకో ప్రాపర్టీ కొనాలి దానికి ఉంచుకుంటా కాదు. ఎంతైతే డబ్బులు జనరేట్ అవుతుంటుందో అందులో 90% డివిడెండ్ గా ఇచ్చేయాలి. మూడవది, ఎప్పుడెప్పుడు ఇవ్వాలి? ఇయర్లీ మినిమం 2 times ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఉన్న మోస్ట్ ఆఫ్ ద రీట్స్ అన్ని ఏంటంటే 4 times ఇస్తున్నాయి. ప్రతి 3 నెలలకు ఒకసారి డివిడెండ్ ఇస్తున్నాయి. కానీ సెబీ రూల్ ప్రకారం 2 సార్లు ఇస్తే చాలు. అండ్ ఇప్పటి వరకు మార్కెట్ లో స్మాల్ అండ్ మీడియం రీట్స్ ఏవి లిస్ట్ అవ్వలేదు, మెగా రీట్స్ లిస్ట్ అయ్యాయి. అండ్ అందులో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా చాలా తక్కువ డబ్బులతో వెళ్ళిపోవచ్చు. బట్ ఇప్పుడు రీసెంట్ గా ఒకటి ఐపీఓ వస్తుంది, అందులో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మినిమం 10 లక్షలు కావాలి. బట్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే నీ 4 చూస్తే ఒకటి దాంట్లో అయితే 150 పెట్టచ్చు, మిగిలిన దాంట్లో 300 నుంచి 400 రూపాయలు పెడితే చాలు. మినిమం అది ఎంతలో ఉన్నాయో అంతే, ఒకటి కూడా కొనుక్కోవచ్చు మీరు కావాలంటే. కానీ ఇప్పుడు కొత్తగా వస్తున్న ఇది ఉంది చూసారా, ఇది స్మాల్ సైజ్ ఉంటుంది అనమాట. దీంట్లో మనకి అప్రిసియేషన్ అలానే ఉండొచ్చు, రిస్క్ కూడా ఉండొచ్చు. కాబట్టి చిన్న వాళ్ళని ఎంటర్ కానికూడదని సెబీ వాళ్ళు 10 లక్షలు మినిమం పెట్టేశారు దీంట్లో. కాబట్టి ఆ డిఫరెన్స్ ని గుర్తుంచుకోవాలి. అండ్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో ఏ రీట్స్ ఉన్నాయి, అసలు దాంట్లోకి ఎలా పెట్టుబడులు చేయాలి, వాటి గురించి మాట్లాడుకుందాం. కానీ 4 రీట్స్ ఉన్నాయని చెప్పాను, మరి వాటి అసలు ధర ఎంత, అంటే వాటి ఫెయిర్ వాల్యూ ఎంత, ఇది తెలియాలి కదా. డబ్బులు పెట్టాలంటే మనం ఒక వస్తువు కొంటున్నాం, దాని ధర ఎంత ఉంటుంది అనేది మనకు ఐడియా ఉంటుంది కదా. షాప్ కీపర్ 1000 అనొచ్చు, 2000 అనొచ్చు. బట్ దాన్ని ఎంత అనేది మనకు ఒక ఐడియా ఉంటే మోసపోతున్నామా లేకపోతే ఇది రైట్ టైం కాదా అనేది మనకు క్లారిటీ ఉంటుందా. కాబట్టి నెక్స్ట్ కమింగ్ టాపిక్స్ ని ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి. పాజిటివ్స్ ఏంటి, రిటర్న్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నెగిటివ్స్ ఏంటి, ఎప్పుడిప్పుడు పడ్డానికి ఛాన్స్ ఉంటాయి, అసలు వీటి అసలు ధర ఎంత, ఎంత డిస్కౌంట్ లో అవి మనకు దొరుకుతాయి, ఎంత డిస్కౌంట్ లో ఉంటున్నప్పుడు మనం వీటి మీద ఇంట్రెస్ట్ చూపించాలి, ఎప్పుడు మనం ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. అదొక నాలెడ్జ్ గా, ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ గా తీసుకొని దాని తర్వాత మీరు వర్క్ చేసి ఫైనల్ డెసిషన్ తీసుకోండి. సో మనకి స్టాక్ మార్కెట్ లో 4 రీట్స్ లిస్ట్ అయినాయి. అవి వచ్చి కూడా లాస్ట్ 6 సంవత్సరాలే, 2019 నుంచి అవి రావడం స్టార్ట్ అయ్యాయి. మన దగ్గర చరిత్ర 6 సంవత్సరాల నుంచే మొదలైంది రీట్స్ కి. బట్ అమెరికా కానీ డెవలప్డ్ నేషన్స్ ఏవి మీరు తీసుకున్నా 60-70 సంవత్సరాల నుంచి ఉంటాయి. ఎప్పటి నుంచో రీట్స్ ఉన్నాయి అక్కడ. బట్ మన దగ్గర గత 6 సంవత్సరాల క్రితం వచ్చాయి. ఇప్పుడు కొంత రీటైలర్స్ కి దగ్గర అవుతున్నాయి. అండ్ చాలా మందికి దీంట్లో టెక్నిక్స్ తెలియట్లేదు, ఎప్పుడు కొనొచ్చు, ఎప్పుడు ఆగాలి, ఎప్పుడు ఎంత డిస్కౌంట్ లో మనకి దొరుకుతుంటాయి. ఇవన్నీ కూడా నాకున్న ఎక్స్పీరియన్స్ ని ఎడ్యుకేషనల్ పర్పస్ తో షేర్ చేస్తాను. మార్కెట్ లోకి వచ్చిన ఆర్డర్ ఉంది చూసారా, ఫస్ట్ ఎవరు వచ్చారు, సెకండ్ ఎవరు వచ్చారు, అలా మనం యాడ్ చేసుకుందాం వాచ్ లిస్ట్ లో. ఫస్ట్ వచ్చింది ఎంబసీ వాళ్ళు 2019. సో ఎంబసీ అని టైప్ చేయగానే ఎంబసీ ఆర్ఆర్ అని కనిపిస్తుంది, ఎన్ఎస్సి కి సంబంధించింది, దాన్ని యాడ్ చేయండి. తర్వాత 2020లోనే వైరస్ ఉంటున్న టైంలో మైండ్ స్పేస్ వాళ్ళు వచ్చారు, మాదాపూర్ మైండ్ స్పేస్ అని చూపించానా వాళ్ళు. ఇక్కడ కూడా బిఎస్సిది కాదు, ఎన్ఎస్సిదే యాడ్ చేయండి, లిక్విడిటీ కొంత బెటర్ ఉంటుంది. దెన్ 2021లో బ్రూక్ ఫీల్డ్ వాళ్ళు వచ్చారు, ఇక్కడ BIRET/RR అని ఉందా, అది బ్రూక్ ఫీల్డ్ ఇండియా RET. ఈ ముగ్గురు వచ్చారా. సో ఈ ముగ్గురు ఒకరు 2019, ఒక 2020, 2021. ఈ ముగ్గురు కూడా ఆఫీస్ స్పేసెస్ అనమాట. పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ ఉంటాయా, ఆ పెద్ద పెద్ద కంపెనీస్ కి వీళ్ళ రియల్ ఎస్టేట్ ఆఫీస్ స్పేసెస్ ని రెంట్ గా ఇస్తూ ఉంటారు. మరి ఎవరెవరికి ఇస్తూ ఉంటారు, వీళ్ళ క్లయింట్స్ ఎవరు, వీళ్ళ ఆక్యుపెన్సీ ఎంత, వీళ్ళ నెంబర్ ఆఫ్ కీస్ ఎంత, వీళ్ళ నెట్ అసెట్ వాల్యూ ఎంత, ఇవన్నీ కూడా మాట్లాడుకుంటాం అనాలిసిస్ లో. బట్ ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలనే దాని దగ్గరే ఉన్నాం ప్రెసెంట్ మనం. ఈ 3 ఆఫీస్ స్పేసెస్ కదా. ఇంకొకటి ఉంది 2023లో వచ్చింది, అది నెక్సస్ సెలెక్ట్ NXSTRR అని ఉందా, అదనమాట. అదే యాడ్ చేసుకుంటాం. ఇది షాపింగ్ కాంప్లెక్స్ లో ఉంటాయా, మీకు నెక్సస్ మాల్ ఉందా, రీటైల్ స్పేస్ లో ఇది బిజినెస్ చేస్తూ ఉంటుంది, మాల్స్ కి ఇస్తుంటారు. సో పై 3 ఒకటి అంటే ఒక కేటగిరీ, కిందది ఒక్కటే ఇంకొక డిఫరెంట్ కేటగిరీ. ఎవరెవరికి ఏ అడ్వాంటేజెస్ ఉన్నాయని వీటి అనాలిసిస్ లో మాట్లాడుకుందాం డీటెయిల్డ్ గా. ఇప్పటికైతే ఇవి మాత్రం మైండ్ లో ఉంచుకోండి. ఇవి కొనాలనుకుంటున్నా, అమ్మాలనుకుంటున్నా, మీకుంటున్న డీమ్యాట్ అకౌంట్ లోంచి జస్ట్ బై ని క్లిక్ చేసి మీరు కావాలనుకుంటున్న క్వాంటిటీస్ ని ఎంటర్ చేసుకుని బై చేయొచ్చు. కానీ ఇక్కడ నేను ఇవ్వాలనుకుంటున్న ఇంపార్టెంట్ సజెషన్ ఏంటంటే మార్కెట్ ఆర్డర్ పెట్టకండి. ఒకవేళ పెద్ద మొత్తంలో కొంటున్న వాళ్ళు, లెట్స్ ఒకేసారి 3 లక్షలు, 5 లక్షలకి, 10 లక్షలకి కొనాలనుకుంటున్న వాళ్ళు మార్కెట్ ఆర్డర్ పెట్టద్దు. లిక్విడిటీ ఏంటంటే స్టాక్స్ లో ఉన్నట్టు అంత డీప్ గా ఉండదు అనమాట. సో మోస్ట్లీ లిమిట్ ఆర్డరే పెట్టండి. లిమిట్ ఆర్డర్ కూడా ఎక్కడ పడితే అక్కడ, సపోజ్ వీడియో చూసుంటారు, మీరు చూసిన పాయింట్ గా అవి బాగా పెరిగిపోయి ఉంటాయి. పెరిగిపోయినప్పుడు తొందరపడాల్సిన నీడ్ లేదు. ఇవేం స్టాక్స్ కాదు రిజల్ట్స్ ని పోస్ట్ చేసి మల్టీ బ్యాగర్స్ లా పరిగెత్తడానికి. రియల్ ఎస్టేట్ కొన్నిసార్లు ఇఫోరియా ఉంటది, కొన్నిసార్లు ఎక్కువ మందికి ఆ పాయింట్ లో ఇన్ఫర్మేషన్ తెలిసిన వల్ల కొనడం వల్ల పెరుగుండొచ్చు. మనది పాయింట్ అది కాదు కదా, దూకడం కాదు కదా మన పాయింట్. వెయిట్ చేస్తాం, ప్రాపర్ ప్రైస్ మనకు వచ్చినప్పుడే ఎంటర్ అవుతాం. ఆ ప్రాపర్ ప్రైస్ ఏంటి, నెక్స్ట్ అనాలిసిస్ దాంట్లో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది బికాస్ నేను మీకు వాళ్ళ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్స్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీంట్లో మిక్స్ చేస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇలా మీరు కొనుక్కోవచ్చు. ఇది కొనాలంటే ఖచ్చితంగా డిమాట్ అకౌంట్ కావాలి. బట్ అకౌంట్ ఉండడం కంటే ఇంపార్టెంట్ గా అది ఏ ధరలో కొనాలని మీకు తెలియడం ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ వాటిలో మాట్లాడుకుందాం. ఇప్పుడు పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు మీకు ఒకవేళ డిమాట్ అకౌంట్ ఇంకెవరి దగ్గరైనా ఉండి మంచి సర్వీసెస్ వాళ్ళు అందించట్లేదని మీకు అనిపించినా, ఆర్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ కి డిమాట్ అకౌంట్స్ ని ఓపెన్ చేద్దాం అనుకుంటున్నప్పుడు, ఇంకొక అకౌంట్ గా ఉండాలనుకుంటున్నప్పుడు, ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ప్లాట్ఫామ్ అయితే జెరోదా. అవి కాకుండా ఇతర ఇండియాకి సంబంధించిన టాప్ బ్రోకింగ్ కంపెనీస్ అకౌంట్ ఓపెనింగ్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ, ఈవెన్ యాన్యువల్ గా కూడా ఎటువంటి మెయింటెనెన్స్ తీసుకొని కంపెనీస్ కి నేను
మెన్షన్ చేస్తున్నాను కింద, అవి కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. బట్ జిరోదాలో అకౌంట్ ఓపెనింగ్ ఫ్రీ అండ్ విత్ లో యాన్యువల్ మెయింటెనెన్స్ చార్జెస్, బెస్ట్ ఫీచర్స్ ని అండ్ చాలా వరకు పెయిడ్ వెబ్సైట్స్ కి సంబంధించిన ఫీచర్స్ ని లైక్ సెన్సిబుల్ కానీ, స్ట్రీక్ కానీ, ఇన్వెస్టర్స్ కి కావాల్సిన టిజోరీ వెబ్సైట్ పరంగా ఉంటున్న ఫీచర్స్ ని యాడ్ చేయడంలో కానీ వీళ్ళు అందరికంటే కొంత ముందుంటూ ఉంటారు. ఒకవేళ మీకు అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే డైరెక్ట్ వెబ్సైట్ కి వెళ్ళినా చేయొచ్చు, ఆర్ మన ఛానల్ ద్వారా ఉంటున్న రిఫరల్ లింక్ ద్వారానే చేయొచ్చు. రెండిట్లో మీకు ఏ తేడా ఉండదు. బట్ మీరు మన ఛానల్ నుంచి వస్తున్న కంటెంట్ సపోర్ట్ చేయాలనుకుంటే మన ఛానల్ లింక్ ని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అది మీరు ఛానల్ ని ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నట్టు. జిరోదాతో పాటు ఇండియాకి సంబంధించిన టాప్ బ్రోకింగ్ కంపెనీస్ ఒక లింక్స్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. ఇప్పుడనే కాదు, ఫ్యూచర్ లో ఎప్పుడు ఓపెన్ చేసుకోవాలనుకుంటున్నా డైరెక్ట్ బదులు మన ఛానల్ లింక్స్ ని వాడడానికి ప్రయత్నించండి. ఓన్లీ ఇఫ్ మీకు మన కంటెంట్ వాల్యుబుల్ అని అనిపించినప్పుడే. అండ్ మిగతా మాట్లాడుకునే ముందు ఒక ఇంపార్టెంట్ టాపిక్ ని యాడ్ చేయాలి ఇక్కడ, రిటర్న్స్. ఎలా దీంట్లో మనం రిటర్న్స్ ని అర్థం చేసుకోవాలని. ఇక్కడ మీకు స్క్రీన్ ముందు 1 year చార్ట్ పెడుతున్నాను చూడండి. మైండ్ స్పేస్ ది 22%, ఐ మీన్ 22.4% దగ్గరగా మీకు రిటర్న్ వచ్చింది కదా. ఇదే ఫైనల్ రిటర్న్ కాదు, బికాస్ వీళ్ళకి సంబంధించి రెంట్లు డివిడెండ్ రూపంలో మనకి బ్యాంక్ లో పడుతూ ఉంటాయి. మరి అవెంతనే ఎలా తెలుస్తుంది? వీళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ లో ఉంటుంది. జస్ట్ మీరు స్క్రీనర్ వెబ్సైట్ లోకి రండి, మైండ్ స్పేస్ అని టైప్ చేయండి, వస్తుంది కదా. కిందకి వెళ్ళండి, అక్కడ మీకు కనిపిస్తున్న లేటెస్ట్ పీపీటీ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడానికి ప్రయత్నించండి. ఆ పీపీటీ ఓపెన్ చేస్తే మీకు సెర్చ్ ఉంటుంది కదా, మీ సిస్టమ్స్ దగ్గర ఆ పీడిఎఫ్ లో సెర్చ్ చేసే అవకాశం ఉంటుంది కదా. అక్కడికి వచ్చి డివిడెండ్ అని టైప్ చేయండి. మీరు డివిడెండ్ దగ్గరకు వస్తారు. అక్కడ ఈల్డ్ అని గమనించండి, డివిడెండ్ ఈల్డ్ ఇది. ఇక్కడ మీరు గమనిస్తే 6.9% అని ఉంది కదా. సో ఇక్కడ ఎంతైతే చూపిస్తున్నారో అంత రిటర్న్ మనకి మనం పెట్టిన డబ్బుల మీద మనకి బ్యాంక్ అకౌంట్ లో పడ్డట్టు. ఎలా వచ్చింది పర్సంటేజ్? నేను మీకు స్టార్టింగ్ లో చూపించాను కదా, టైం టు టైం వీళ్ళు డబ్బులు బ్యాంక్ అకౌంట్ లో వేస్తున్నారని. అది వాళ్ళు ఎంత వేస్తున్నారు, ఆ పాయింట్ లో ఉంటున్న స్టాక్ ప్రైస్ మీద వీళ్ళు ఎంత డబ్బులు బ్యాంక్ అకౌంట్ లో వేస్తున్నారు, ఎంత రిటర్న్ మనకి డివిడెండ్ లో ఇస్తున్నారు అనేది ఇక్కడ ఈల్డ్ రూపంలో ఉంటుంది. సో ఆల్మోస్ట్ 7%. అండ్ ఇక్కడ 22.5%. చూస్తే 29.5% రిటర్న్ ఉంటుందా. సో ఒక అటు ఇటుగా చూసుకున్న 28% రిటర్న్ మనకి మైండ్ స్పేస్ లో వర్కౌట్ అయినట్టు కదా. మరి ఇదే రిటర్న్ ని మనం నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేదు, దీనికంటే ఇంకా ఎక్కువ ఉండొచ్చు, ఆర్ దీనికంటే తక్కువ ఉండొచ్చు. బికాస్ ఇంట్రెస్ట్ రేట్ ఎన్విరాన్మెంట్ మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది. అనాలిసిస్ లో చెప్తాను. సో మీకు ఏదైతే నేను థంబ్నైల్ లో పెట్టానో, అది ఇప్పుడు కూడా ఏదైతే చెప్తున్నానో అదే రిటర్న్ ప్రతి సంవత్సరం వర్కౌట్ అవుతుంది అనుకుంటే అందరూ స్టాక్ మార్కెట్ వదిలేసి ఇక్కడికి వచ్చేస్తారు. అలా జరగదు. అండ్ ఎప్పుడైనా కొన్నిసార్లు దాని అసలు వాల్యూ కంటే టూ మచ్ పైకి వెళ్ళి కొంటే మీరు నష్టపోయే అవకాశం కూడా ఉంది. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ అవి డిఫరెంట్ అసెట్స్, ఇది మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్. సింపుల్ లాజిక్ అప్లై చేసే మనం ముందుకు వెళ్ళాలి. జాగ్రత్తగా వినండి. సో 1 year లో మనకి ఇంత వచ్చింది కదా అనుకుంటే, మరి ఇది స్టార్ట్ చేసింది 2020లో, అక్కడి నుంచి చూస్తే భారీగా వచ్చి ఉండాలి కదా. కానీ లాస్ట్ 5 years లో వచ్చింది 38% రిటర్న్ మాత్రమే. సో లాస్ట్ 1 year నుంచి బాగా పెరిగింది. బట్ నెక్స్ట్ 1 year, ఆ తర్వాత 1 years ఎలా ఉంటాయి అనేది కొన్ని కండిషన్స్ ని బట్టి ఆధారపడి ఉంటుంది. అది మనం అనాలిసిస్ లో డిస్కస్ చేసుకుంటాం. ఇది మైండ్ స్పేస్. మరి మిగిలిన వాటికి ఎలా ఉంటాయో చూద్దామా. బ్రూక్ ఫీల్డ్ లాస్ట్ 1 year లో 16.5% పెరిగింది. లాస్ట్ 5 years లో ఇది వచ్చింది 2021 లో. నేను అందుకే స్టార్టింగ్ చెప్పాను ఏవి ఎప్పుడెప్పుడు వచ్చాయని. కాబట్టి లాస్ట్ 5 years అన్నా సరే, లాస్ట్ 4 years డేటా అండ్ నెక్స్ట్ వచ్చే వాటికి లాస్ట్ 2 years, లాస్ట్ 1 year డేటా కూడా ఉండొచ్చు. సో అలా ఇది వచ్చినప్పటి నుంచి చూస్తే 21.5% రిటర్న్స్ ఇచ్చినట్టు. ఎంబసీ లాస్ట్ 1 year లో 8% పెరిగింది. లాస్ట్ 5 years లో 9% పెరిగింది. బట్ నెక్సెస్ లాస్ట్ 1 year లో 2% పడిందా. బట్ వచ్చినప్పటి నుంచి చూస్తే 42% పెరిగింది. అండ్ మైండ్ స్పేస్ ఒక డివిడెండ్ ఈల్డ్ గురించి మాట్లాడుకున్నా. మిగిలిన వాటి డివిడెండ్ ఈల్డ్ కరెంట్ ఉంటున్న పిక్చర్ ప్రకారం ఎంత ఉంది అనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఉంచుతున్నాను. సో క్యాపిటల్, ఇక్కడ మీరు పెడుతున్న డబ్బులు ఎంత అప్రిషియేట్ అవుతుంది, టైం టు టైం వాళ్ళు వేస్తున్న డివిడెండ్స్ ఎంత రిటర్న్ మీకు ఇస్తూ వస్తున్నాయి, ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే వచ్చేది మనకి ఫైనల్ రిటర్న్. హోప్ మీకు ఇక్కడ క్లారిటీ వచ్చిందని. రిటర్న్స్ అయిపోయాయి. ఇప్పుడు పాజిటివ్స్ మాట్లాడుకుందాం. బయట మీరు వెళ్ళి నిజంగా ఒక రియల్ ఎస్టేట్ దాంట్లో డబ్బులు పెట్టాలంటే పెద్ద మొత్తంలో డబ్బులు కావాలి, అది వేరే విషయం. మంచి ప్రాపర్టీ దొరకాలి, లీగల్ గా ఏ ఇష్యూస్ లేకుండా ఉండాలి, ప్రాసెస్ ఫాలో అవ్వాలి, కమిషన్స్ ఇవ్వాలి, బ్లాక్ మనీ ఉండాలి, చాలా హెడ్ఏక్స్ ని ఫేస్ చేయాలి. పైపెచ్చు వీటన్నిటిని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎంతో కొంత టైం, ఎఫర్ట్స్ పెట్టాలి. మనం కొంత కాంటాక్ట్స్ కూడా మెయింటైన్ చేయాలి. ఒకవేళ పెద్ద మొత్తంలో రియల్ ఎస్టేట్ లో మనం డబ్బులు ఉంటాయి కదా, ఇక్కడ అవి ఏవీ నీడ్ లేదు. ఎంత తక్కువ దాంతో అయినా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. ప్రొఫెషనల్లీ మేనేజ్డ్ అసెట్స్ అవన్నీ కూడా ప్రొఫెషనల్స్ మెయింటైన్ చేస్తారు. లీగల్ టీమ్ ఉంటుంది. వాటన్నిటిని ప్రాపర్ గా ఎవరెవరి క్లయింట్స్ కి రెంట్ కి ఇవ్వాలి, ఎవరెవరి దగ్గర నుంచి ఎంతెంత రెంట్ ని కలెక్ట్ చేయాలని ప్రాపర్ డేటాతో వాళ్ళు మనకి సర్వీసెస్ ని ఇస్తారు. ఇలా చేసినందుకు డబ్బులు తీసుకుంటారు వాళ్ళు కూడా. బట్ ఆ హెడేక్ ఏం లేకుండా రియల్ ఎస్టేట్ గ్రోత్ లో అండ్ ఆ రెంటల్ ఇన్కమ్ ని డివిడెండ్ గా పొందడంలో రీట్స్ మనకి హెల్ప్ చేస్తాయి. అండ్ లిక్విడిటీ ఎప్పుడు కావాలనుకున్నా మీరు కొనొచ్చు, ఎప్పుడు కావాలనుకున్నా అమ్మొచ్చు. అండ్ అలా చేసిన ట్రాన్సాక్షన్ విత్ ఇన్ 1-2 days లోపు మీకు డబ్బులు బ్యాంక్ అకౌంట్ లోకి వస్తాయి. రియల్ ఎస్టేట్ లో అలా జరగదు కదా. డైవర్సిఫికేషన్, మీరు డబ్బులు పెట్టి కొంటే ఒక దగ్గర ఒక ప్రాపర్టీ కొనగలరేమో, కానీ ఇక్కడ హైదరాబాద్ లో ఒకటి, బెంగళూరులో ఒకటి, ఢిల్లీలో ఒకటి, ముంబైలో ఒకటి, వాటన్నిటిలోనూ మీరు పెట్టే 150 రూపాయలు డబ్బులు వెళ్తుంది. మీరు పెట్టేది రియల్ ఎస్టేట్ లోనే, ఆ రియల్ ఎస్టేట్ లో కూడా వివిధ రీజియన్స్ లో ఉంటున్న వాటిలోకి మీ డబ్బులు వెళ్తున్నట్టు. రెంటల్ ఈల్డ్, మీరు బయట కొంటే ఒకవేళ ఇల్లు కొని రెంట్ కి ఇస్తే 2-4% ఈల్డ్ వర్కౌట్ అవుతుంది. బట్ కమర్షియల్ ప్రాపర్టీస్ లో 8% నుంచి 12% వరకు
కూడా మీకు రెంటల్ ఈల్డ్ వర్కౌట్ అవుతుంది. కమర్షియల్ ప్రాపర్టీస్ మీరు అనుకున్నంత ఈజీగా కొనలేరు. అసలు ఇన్ఫాక్ట్ అవి మన వరకు కూడా రావు. పెద్ద పెద్ద వాళ్ళ చేతుల్లోంచే మారిపోతూ ఉంటాయి. అదే మనం ఆ పెద్ద పెద్ద వాళ్ళలోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తే అవే ఈ రీట్స్, టెనెంట్ ఇష్యూస్, లీగల్ ఇష్యూస్ ఏమీ లేకుండా పీస్ఫుల్ గా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఉంటున్న ఆప్షన్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. పాజిటివ్స్ ఏనా మరి నెగిటివ్స్ లేవా? చక్కగా ఉన్నాయి. ఇండియాలో రీట్స్ వచ్చి 6 సంవత్సరాలు అయిందా, స్టిల్ ఇంకా స్ట్రాంగ్ లిక్విడిటీ లేదు. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక 50 లక్షలు ₹1,00,00,000 పెట్టి కొనాలని చూడండి, ఒకేసారి ఎక్కడికో వెళ్ళిపోతుంది ప్రైస్. అది లిక్విడిటీ అంత ఉండదు. సో ఇది ఎవరికి బెస్ట్ అంటే చాలా తక్కువ మొత్తంలో క్యాపిటల్ ఉన్న వాళ్ళు టైం టు టైం ఎస్ఐపి చేసుకుందాం అనుకుంటారా, ప్రతిరోజు వారము నెల ఎంతో కొంత కొంచెం 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 వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారా, వాళ్ళకి మంచిదని చెప్తాను లిక్విడిటీ పరంగా. అందుకే ఎప్పుడు కూడా లిమిట్ ప్రైస్ పెట్టాలి. దీంట్లో పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్న వాళ్ళు మార్కెట్ ప్రైస్ పెట్టొద్దు. సో ఇంకా డీప్ లిక్విడిటీ లేదు మార్కెట్స్ లో, అండ్ టూ మచ్ డైవర్సిఫికేషన్ లేదు రీట్స్ లో. మీరు యూఎస్ చూసినా, ఇతర కంట్రీస్ చూసినా ఫార్మా స్పేస్ లో ఉంటది, లాజిస్టిక్ స్పేస్ లో ఉంటది, ఏవియేషన్ లో ఉంటది, హోటల్స్ లో ఉంటది, బోల్డ్ స్పేస్ లో రీట్స్ ఉంటాయి. బట్ మన ఇండియాలో కేవలం ఇప్పుడు రెండే రెండు. ఒకటి ఆఫీస్ స్పేసెస్, ఐటీ కంపెనీస్ కి సంబంధించి, అందులోనే 3 రీట్స్ ఉన్నాయి. ఈ 3 దానికి సంబంధించినవి. రెండోది ఏంటి, రీటైల్ షాపింగ్ మాల్స్ కి సంబంధించింది, అది ఇదొకటి. ఇంతే, ఇంకెంతకు మించి మనకి డైవర్సిఫికేషన్ లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, దీని ఎవరైనా ట్రేడర్స్ కొనుక్కొని ప్లెడ్జ్ చేయలేరు, తాకట్టు పెట్టలేరు. అండ్ ఎకానమీలో ఏదైనా చేంజెస్ వస్తున్నాయి అనుకోండి, వడ్డీ రేట్లు పెరుగుతున్నా, వడ్డీ రేట్లు పడుతున్నా, వీటి మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఎందుకనేది నేను అనాలిసిస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎకానమీ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఉంటుంది, రెసెషన్ పరంగా ఇంపాక్ట్ ఉంటుంది, వీటన్నిటి పరంగా కూడా ఇంపాక్ట్ ఉంటుంది. మనం అనాలిసిస్ లో మాట్లాడుకుందాం. హోప్ మీకు నెగిటివ్స్ కూడా క్లియర్ గా అర్థమయ్యాయని. ఇప్పుడు టాక్సేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ రీట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి టోటలీ 4 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి. ఇన్కమ్స్ ఏంటి, వాటి మీద ఎంత ట్యాక్స్ అప్లికబిలిటీ ఉంటుంది, ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ది క్యాపిటల్ అప్రిసియేషన్. మీరు ఏదైనా ఒక రీట్ ని 100 రూపీస్ కొన్నారు, 150కి అమ్మారు, దెన్ మీకు ఎంత లాభం, 50 రూపీస్. షార్ట్ టర్మ్ లో మీరు కానీ ఆ లాభం పొందుంటే, అంటే లెస్ దాన్ 1 ఇయర్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి సేల్ చేయడం కారణంగా ₹50 లాభం పొందుంటే, 50 రూపీస్ ప్రాఫిట్ పొందుంటే, దాని మీద 20% ట్యాక్స్ అప్లికబుల్ అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ రీసెంట్ గా మారుస్తున్నారు కదా ఎస్టీసీజీ మీద, ఎల్టీసీజీ మీద. ప్రెసెంట్ షార్ట్ టర్మ్ అంటే సంవత్సరం లోపే మీరు కొని అమ్మడం చేసేస్తుంటే 20% ట్యాక్స్. ఒకవేళ పెరుగుతుంది అనుకోండి ఫ్యూచర్ లో, దాన్ని బట్టి మారుతుంది. అండ్ లాంగ్ టర్మ్ అంటే సంవత్సరానికి మీద మీరు ఉంచి అమ్మారనుకోండి, ఆ వస్తున్న లాభంలో 12.5% ట్యాక్స్ మనకి యాజ్ పర్ ఈక్విటీ ఎలా అయితే అప్లై అవుతుందో అలానే మనకి ట్యాక్స్ అనమాట. అది ఫస్ట్ ఇన్కమ్. ఈక్విటీకి ఎలా ఉంటుందో అలానే. సెకండ్ టైప్ ఆఫ్ ఇన్కమ్ డివిడెండ్ ఇన్కమ్. మనకి లిస్ట్ అయిన రీట్స్ అన్ని ఉన్నాయి కదా, వీటిల్లో ఉంటున్న రూల్ ప్రకారం వాటి నుంచి మనకు వస్తున్న ఇన్కమ్ కి ఎటువంటి ట్యాక్స్ లేదు, డివిడెండ్ రూపంలో వస్తున్న ఇన్కమ్ కి. బికాస్ వాళ్ళు ఏ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ తీసుకోలేదన్నమాట, బెనిఫిట్స్ తీసుకోలేదు, అంతా మనకి ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్. డివిడెండ్ ఇన్కమ్ కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ వీళ్ళ సైడ్ నుంచి వస్తున్నది మాత్రం. సో క్యాపిటల్ అప్రిసియేషన్ ని పక్కన పెట్టేస్తే, ఆ ఒక్క రీట్ నుంచి మీకు ఎంత డబ్బులు బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది, ఎంతెంత వస్తూ ఉంటుంది అన్న దాంట్లో డివిడెండ్ రూపంలో వచ్చింది అనుకోండి, రూపాయి ట్యాక్స్ కట్టరు మీరు వీళ్ళ నుంచి వస్తుంటే. మరి నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో వస్తున్న రీట్స్ లో వేరే రూల్స్ ఉంటాయి, అది మీకు నేను అప్డేట్ చేస్తాను, కామెంట్ సెక్షన్ లో పెట్టడానికి చూస్తాను. రెండవ ఇన్కమ్ రిటర్న్ ఆఫ్ క్యాపిటల్ అన్నమాట. అంటే మీరు ఎంతైనా పెట్టి కొన్నారనుకోండి ఒక రీట్ ని, మళ్ళీ మీకు కొంత డబ్బులు తిరిగి ఇచ్చేస్తారు. అది ఎలా వస్తుంది, మీకు ఇది క్వశ్చన్ మార్క్ ఉంటది కదా, మన డబ్బులు మనకు తిరిగి ఇవ్వడం ఏంటని. చూడండి, ప్రతి ఒక్క కంపెనీకి సంబంధించి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అని కొన్ని ఉంటాయి. లెట్స్ సే నేను ఇప్పుడు ఈ ల్యాప్టాప్ కొన్నాను, ఈ ల్యాప్టాప్ నేను కొన్నానని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్పి, ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర నేను ట్యాక్స్ బెనిఫిట్ పొందొచ్చు కదా, ఒకవేళ ఇది నేను బెనిఫిట్ బిజినెస్ కే తీసుకొని ఉంటే. సో నేను అది డిప్రిసియేషన్ లో చూపిస్తాను అనమాట. నాట్ ఓన్లీ ల్యాప్టాప్, మీరు ఏది కొన్నా బిజినెస్ పర్పస్ లో అది మీరు డిప్రిసియేషన్ చూపిస్తారు, అందులో మనకి డబ్బులు మిగులుతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, బ్రూక్ ఫీల్డ్ వాళ్ళకి సంబంధించిన నెంబర్స్ ఇవి. వాళ్ళకి సేల్స్ అంటే రెంటల్ ఇన్కమ్ ఎంత వచ్చింది, వాటిని మెయింటైన్ చేయడానికి ఎంత ఎక్స్పెన్సెస్ పోయింది, మార్జిన్స్, అదర్ ఇన్కమ్, ఇవన్నీ తీసుకుంటూ వచ్చి ఇక్కడ చూడండి డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ అంటే వాళ్ళు ఆల్రెడీ అసెట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి దాని ఇన్కమ్ ట్యాక్స్ కోసం చూపించుకుంటున్నారు, అక్కడ డబ్బులు సేవ్ చేసుకుంటున్నారు. ఆ డబ్బుల్ని మనకి ఇస్తారనమాట. బికాస్ అల్టిమేట్ గా మిగులుతున్న డబ్బుల్ని ఇవ్వాల్సిందే, పాస్ ఆన్ చేయాల్సిందే, సెబీ రూల్స్. సో అలా వస్తున్న డబ్బులు, అది రెంటల్ ఇన్కమ్ కాదు, వడ్డీ ద్వారా వస్తున్నది కాదు, ఎవరికో డబ్బులు ఇచ్చి వడ్డీ ద్వారా వస్తున్నది కాదు, క్యాపిటల్ అప్రిసియేషన్ కాదు, రిటర్న్ ఆఫ్ క్యాపిటల్. మనం పెట్టిన డబ్బుల మీదే మనకు కొంత డబ్బులు వెనక్కి వస్తుంది, దాని మీద ఈ ట్యాక్స్ ఉండదు. మూడవది ఇంట్రెస్ట్, వడ్డీ. ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఎక్కడి నుంచైనా వాళ్ళు ఇవ్వడం ద్వారా వడ్డీ వచ్చింది అనుకోండి, ఆ వడ్డీ ఇన్కమ్ వస్తుంది, అది మీ ట్యాక్స్ స్లాబ్ కి యాడ్ అయిపోయి, మీ ఇన్కమ్ ట్యాక్స్ దానికి అదర్ ఇన్కమ్ లో యాడ్ అయిపోయి, మీ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం అందులో మీరు ట్యాక్స్ కట్టేసేయాలి. హోప్ మీకు టాక్సేషన్ పరంగా పార్ట్ క్లియర్ కదా. ఇంకేమైనా డౌట్ ఉందా, ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి, ఖచ్చితంగా అడ్రస్ చేస్తాను. రైట్, ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అనాలిసిస్ కి వెళ్దాం. 4 టైప్స్ ఆఫ్ రీట్స్ ఉన్నాయా, వీటి రిలేటెడ్ గా ఏ ఫ్యాక్టర్స్ ని మీరు కంపేర్ చేసుకోవాలి, వీటి 4టిని కంపేర్ చేద్దాం ఒకేసారి. అండ్ వీటిల్లో మనం ఎలా మైండ్ సెట్ ని అప్లై చేసి ముందుకు వెళ్ళాలి. ఇందాక నుంచి అనాలిసిస్ లో చెప్తానంటున్నానా, ఇవన్నీ ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ డేటాని ఫస్ట్ చెప్పేస్తాను, బికాస్ దాంతో చెప్తే మీరు దాన్ని నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంది. ఫస్ట్ ది NAV, నెట్ అసెట్ వాల్యూ. ప్రతి దానికి సంబంధించింది మనకి వేళ పీపీటీ లోనే దొరుకుతుంది. మీరు జస్ట్ మీకు కావాలనుకుంటున్న రీట్ ఉంటుందా, దాన్ని స్క్రీనర్ లో సర్చ్ చేసి కిందకు వచ్చి పీపీటీలో చూడాలన్నా అలా ప్రతి ఒక్క దానికి సంబంధించిన పీపీటీని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక సర్చ్ ఉంటుంది కదా, NAV అని టైప్ చేయండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఎంబసీకి సంబంధించి. సర్చ్ చేశారంటే చూడండి, NAV పర్ యూనిట్ 423 రూపీస్ 22 పైసా ఉంది. మార్చ్ 31,
2025 డేటా ఇది. నెట్ అసెట్ వాల్యూ అంటే ఒక్కొక్క యూనిట్ ని రీట్ ని వీళ్ళు కంపెనీ వాళ్ళు 423 రూపాయల్లో చూస్తున్నారు. ప్రెసెంట్ ఎంత ఉంది? 401 రూపాయి 67 పైసలు ఉంది. సో అలా చూస్తే 5.1% డిస్కౌంట్ లో మనకు దొరుకుతున్నట్టు కదా. ఇక్కడ అసలు ట్విస్ట్ వస్తుంది. యూజువల్ గా వీళ్ళ నెట్ అసెట్ వాల్యూ కంటే ట్రేడ్ అవుతున్న ప్రైజెస్ ఈ రీట్స్ యొక్క ధరలు 10 నుంచి 15% డిస్కౌంట్ లో ఉంటుంటాయి. వీటి యొక్క అవగాహన తక్కువ ఉండడం కారణంగా రీసెంట్ టైమ్స్ లో తగ్గి ఇప్పుడు 5% దగ్గరగా వచ్చింది. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ ఇన్ కమింగ్ టైమ్స్ వీళ్ళ నెట్ అసెట్ వాల్యూ మీకు ఎలాగో పీపీటీని చూడడం చెప్పేశాను. అండ్ లోపలికి వచ్చి ఎన్ఏవి అని టైప్ చేసి మనం నెక్స్ట్ అని చూసుకుంటూ వస్తే ఇక్కడికి ఎన్ఏవి పర్ యూనిట్ దగ్గరికి మనం వస్తాం. ఆర్ మీరు స్లోగా స్లైడ్స్ తీసుకుంటూ వచ్చిన అసెట్స్ లైబిలిటీస్ దగ్గర ఉంటుంది ఇది ఎన్ఏవి అనేది, నెట్ అసెట్ వాల్యూ అనేది. అక్కడ ఎంతైతే ఉందో దాన్ని కంపేర్ చేసుకొని ఇక్కడ వీళ్ళు చెప్తున్న దానికంటే ఇది 10% 15% డిస్కౌంట్ లో ఉంటే అది యూజువల్ ప్రైస్, నార్మల్ ప్రైస్ అనమాట. అవగాహన తక్కువ ఉండడం కారణంగా దొరుకుతున్న ప్రైస్ అది. ఇది గుర్తుంచుకోవాలి. ప్రతి దానికి ఉంటుంది అలానే. మైండ్ స్పేస్ 418 రూపీస్ 81 పైస్ కదా ప్రెసెంట్ ట్రేడెడ్. వీళ్ళ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ లోకి రండి. మైండ్ స్పేస్ లో ఏంటంటే ఎన్ఏవి అని కాకుండా నెట్ అసెట్ వాల్యూ అనే టైప్ చేయండి. వీళ్ళు 431 రూపీస్ 70 పైస్ అని చెప్తున్నారు. ప్రెసెంట్ ట్రేడింగ్ ఎంత? 418 రూపీస్ 81 పైస్. అంటే సుమారుగా ఒక 3% డిస్కౌంట్ లో దొరుకుతున్నట్టు. సో చెప్పాను కదా 10 నుంచి 15% నార్మల్ గా డిస్కౌంట్ లో ఉంటాయి. మేబీ రీసెంట్ టైమ్స్ లో కొంత ఎక్కువ అవగాహన పెరగడం, డిస్కౌంట్ తగ్గినట్లుంది. కానీ ఎప్పుడైనా ఇన్ ఫ్యూచర్ 10 to 15% గ్యాప్ వచ్చింది అనుకోండి, అది నార్మల్ ప్రైస్ అని గుర్తుంచుకోండి. సిమిలర్ గా అలాగే బ్రూక్ ఫీల్డ్ కూడా ట్రేడ్ అవుతున్న ప్రైస్ 314 రూపీస్ 68 పైస్. పీపీటీ లోకి వచ్చి మీరు నెట్ అసెట్ వాల్యూ అని చూస్తే ఇక్కడ చూడండి, నెట్ అసెట్ వాల్యూ 336 రూపీస్ పర్ యూనిట్ అని వీళ్ళు డిసైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ట్రేడింగ్ 314 రూపీస్ 68 పైస్. అంటే డిఫరెన్స్ ఒక 6% దగ్గరగా ఉన్నట్టు. అంటే డిస్కౌంట్ లో 6 రూపీస్ డిస్కౌంట్ లో మనకి ప్రెసెంట్ దొరుకుతున్నట్టు. మేము మరీ అంత పెద్ద డిస్కౌంట్ ఏం కాదు, 10 to 15% యూజువల్ రేంజ్ అది. అలా మీరు చెక్ చేసుకోవచ్చు. రీసెంట్ గా అది పెరిగిపోతున్న ధర వాళ్ళ నెట్ అసెట్ వాల్యూ కంపెనీ వాళ్ళు చెప్తున్న దానికంటే ఎంత డిఫరెన్స్ లో ఉందని. లేదంటే వాళ్ళు నెక్స్ట్ నెంబర్స్ పోస్ట్ చేసే వరకు వెయిట్ చేయండి. వాళ్ళు ఇంకొక కొత్త ఎన్ఏవి ఇస్తారు కదా, అది ట్రేడ్ అవుతున్న దానికంటే తక్కువగా ఉందనుకోండి, ఆటోమేటిక్ గా మనకి దాంట్లో కొన్నిసార్లు కరెక్షన్ కనిపిస్తుంది. వెయిట్ చేసి తీసుకోవడం మంచిది. మళ్ళీ చెప్తున్నాను, ఇదేం స్టాక్స్ కాదు. ఉన్నట్టుండి ఆర్డర్స్ రావడం, ఎక్కడికో వెళ్ళిపోవడం, ప్రొజెక్షన్స్ ని బట్టే మూవ్ అవుతుంటాయి. ఇది ఫస్ట్ డేటా ఎవరైనా చెక్ చేయాల్సింది. సెకండ్ ది వడ్డీ రేట్లు. వీళ్ళు మనం ఇచ్చే డబ్బులతోనే ఆ పెద్ద పెద్ద కట్టడాలు చేసేరు, ఆరు కొనుక్కోరు, బయట నుంచి అప్పు కూడా తెచ్చుకుంటారు. వడ్డీ రేట్లు పడుతున్నాయి అనుకోండి, వీటికి ఫైనాన్స్ కాస్ట్ తగ్గుతుంది, లాభాలు పెరుగుతాయి. వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి అనుకోండి, ఫైనాన్స్ కాస్ట్ పెరుగుతుంది, లాభాలు తగ్గుతాయి. సో ఇంట్రెస్ట్ రేట్ సైకిల్ ని బట్టి కూడా మనకు వచ్చే డివిడెండ్ ఆర్ బయటకి ఇచ్చే ఈల్డ్ ఆధారపడి ఉంటుంది. బికాస్ ప్రాఫిట్స్ తగ్గడం పెరగడం వడ్డీ రేట్ల కారణంగా జరుగుతుంది కాబట్టి. సో ఆటోమేటిక్ గా ప్రైస్ మీకు రీట్స్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ కానీ వచ్చే ఈల్డ్ కానీ ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ రేట్ ఎన్విరాన్మెంట్ ని బట్టి మారుతాయి. కాబట్టి ఇంట్రెస్ట్ రేట్స్ కొంచెం బెటర్ గా ప్లాన్ చేసే వాళ్ళు, థింక్ చేసే వాళ్ళు, ఏవేవి ఎక్కువ అప్పులు తీసుకున్నాయో చూసి డెట్ ఎవరికి ఎక్కువ ఉంది, ఎవరెవరికి ఫైనాన్స్ కాస్ట్లు ఎక్కువ ఉన్నాయని చెక్ చేసుకొని వాళ్ళతో స్మార్ట్ గా ప్లే చేయొచ్చు. ఇది ఇంకొక ట్రిక్ అనమాట. ఆర్ఈఐటీస్ లో చాలా తక్కువ మందికి ఈ లాజిక్ తెలుసుంటుంది, దాన్ని బట్టి ఫాలో అవుతారు. ఎలా చెక్ చేసుకోవాలి ఇంట్రెస్ట్ కాస్ట్? ఎంబసీకి తీసుకొచ్చి చెప్తున్నాను. ప్రాఫిట్ అండ్ లాస్ లోకి వచ్చారంటే అదర్ ఇన్కమ్ కింద ఇంట్రెస్ట్ అని ఉంటుంది. ఇంట్రెస్ట్ వీళ్ళు ఎంత పే చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. అలా అన్నిటినీ కంపేర్ చేసి ఎవరు ఎక్కువ ఇంట్రెస్ట్ కడుతున్నారు వాళ్ళ సైజ్ లో, మళ్ళీ ఇక్కడ ఎంత ఎక్కువ కడుతున్నారు కాదు, నెంబర్ పరంగా కాదు, వాళ్ళ సైజ్ ఎంత, అందులో ఎంత వాళ్ళు ఎక్కువగా వడ్డీలు కడుతున్నారు చూసుకొని వాటిల్ని మైండ్ లో పెట్టుకొని కూడా మనం నెక్స్ట్ పెరుగుతాయా పడుతాయా, మనకెంత డివిడెండ్ ఇంపాక్ట్ అవుతుంది అనేది కూడా లాజికల్ గా థింక్ చేయొచ్చు. ఎస్ఎం రీట్స్ ఉంటాయి, స్మాల్ అండ్ మీడియం రీట్స్. వీటిని ఇంకొకసారి చెప్తున్నాను, ఇప్పుడు రీసెంట్ గా వస్తున్న ఐపీఓ 10 లక్షలు మినిమం పెట్టాలి. ఇవి చిన్న చిన్నవి అనమాట. సో లెస్ దాన్ 500 crores అలా ఉండేవి కూడా తీసుకొస్తున్నారు. దీంట్లో అప్రిసియేషన్ అలానే ఉండడానికి ఛాన్స్ ఉంది, రిస్క్ కూడా కొంచెం ఎక్కువ ఉండడానికి, వోలటిలిటీ కూడా ఎక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంది. సో అదొక లైక్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లా అనుకోండి రీట్స్ లో. ఓకే, సో వాటిలతో వెళ్తున్నప్పుడు మాత్రం కొంత జాగ్రత్త. అందుకే రీటైలర్స్ అలో చేయట్లేదు. ఇప్పుడు 10 లక్షల కంటే తక్కువ పెట్టే వాళ్ళని అలో చేయట్లేదు. ఫ్యూచర్ లో మీరు ఒకవేళ వెళ్తుంటే కూడా అలాంటి వాటిలోకి అవి స్మాల్ క్యాప్ స్టాక్స్ ఇన్ రీట్ సెగ్మెంట్ అని గుర్తుంచుకోండి. ఇప్పుడు మనకి మార్కెట్ లో లిస్ట్ అయిన 4 రీట్స్ ని సింపుల్ గా క్విక్ గా అనాలిసిస్ చేద్దాం. ఒక్కొక్క పారామీటర్ ని కంపేర్ చేసుకుంటూ వద్దాం. ఫస్ట్ వీళ్ళు ఎంతెంత ఈల్డ్స్ ఇస్తున్నారు, మనం డబ్బులు పెడితే అప్రిసియేషన్ కాకుండా డివిడెండ్ గా మన బ్యాంక్ అకౌంట్ లో ఎంత వేయడానికి ప్రయత్నిస్తున్నారు, దీన్ని బట్టి నేను అరేంజ్ చేశాను చూడండి. వాళ్ళు రీసెంట్ టైమ్స్ లో ఇస్తున్న డివిడెండ్స్ అన్నిటిని తీసుకొని వాటిని యాడ్ చేసి వాటి స్టాక్ ప్రైస్ తో దాన్ని కంపేర్ చేసుకొని కరెంట్ ప్రైస్ తో కంపేర్ చేసుకుంటే ఈ రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా ఈల్డ్ ఇచ్చిన వాళ్ళు బ్రూక్ ఫీల్డ్, తర్వాత ఎంబసీ, తర్వాత నెక్సస్ సెలెక్ట్, తర్వాత మైండ్ స్పేస్. ఎంతెంత ఈల్డ్ ని వీళ్ళు ఇచ్చారన్నది కూడా మీకు స్క్రీన్ మీద ఉంచుతున్నాను ఫ్రెండ్స్. మీకు ఇలా వేయడానికి ఒక టేబుల్ తో అయిపోతుంది, కానీ యూజువల్ గా అయితే ఈ మొత్తం పీపీటీలో ఆ డేటాని వెతుక్కొని అదంతటిని అలా అరేంజ్ చేసుకొని మీకు సింప్లిఫై చేస్తున్నాను. సో ఇంకా నేను టైం ని తగ్గించచ్చేమో అని. లెంత్ అంటుంటారు కదా వీడియో, మరి ఇలా లోపలికి వెళ్ళి ఒక్కొక్కటి చూపించడం కంటే ఈ టేబుల్స్ వేస్తే తగ్గించగలుగుతున్నాను. మీకు కూడా హ్యాండీగా స్క్రీన్ షాట్స్ తీసుకోవడానికి ఉంటుందని వర్క్ చేశాం. మేము పెట్టిన కంటెంట్, ఈ కంటెంట్ కోసం పెట్టిన ఎఫర్ట్స్ వాల్యుబుల్ అని అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు. తర్వాత వీళ్ళ రిలేటెడ్ గా డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నాయి. ఒక్కొక్క పీపీటీ లోకి వెళ్ళి ఆ మొత్తం పారామీటర్స్ అన్నిటిని ఇంకొన్ని టేబుల్స్ లో అరేంజ్ చేశాను. అదొకటి స్క్రీన్ ముందు పెడుతూ
వెళ్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీళ్ళ పోర్ట్ఫోలియో సైజ్ ని ఆక్యుపెన్సీని కంపేర్ చేద్దాం. పోర్ట్ఫోలియో సైజ్ అంటే వీళ్ళు ఎంత రెంట్ కి ఇవ్వడానికి ఛాన్స్ ఉంది అండ్ ఎంత వరకు రెంట్ ఇవ్వడానికి ఛాన్స్, అంటే ఇన్ని సంవత్సరాల వరకు అది రెంట్ లోనే ఉంటుంది, సో మనకి ఇన్కమ్ వస్తుందని మనం అజంప్షన్స్ లో ఉండొచ్చు. ఆక్యుపెన్సీ ఎంత ఉంది, కన్స్ట్రక్ట్ చేసేస్తుంటారు పెద్ద పెద్ద బిల్డింగ్స్, అందులో ఎంత మంది రెంట్ కి తీసుకున్నారు, ఇదంతా డేటా ఇక్కడ పెడుతున్నాను. ఎంబసీ, మైండ్ స్పేస్, బ్రూక్ ఫీల్డ్ అండ్ నెక్సస్ సెలెక్ట్ వాటి పోర్ట్ఫోలియో సైజ్ ని బట్టి ఇవి అరేంజ్ అయి ఉంటాయి. అందులో ఎంత కంప్లీట్ అయింది, కంప్లీట్ అయిన దాంట్లో ఎంత ఆక్యుపెన్సీలో ప్రెసెంట్ వీళ్ళు రన్ అవుతున్నారు. వీళ్ళ WALE వెయిటెడ్ యావరేజ్ లీజ్ ఎక్స్పైరీ, అంటే అన్ని ఇయర్స్ పాటు వాళ్ళ యావరేజ్ గా వాళ్ళ ప్రాపర్టీస్ రెంట్ లోనే ఉంటాయి. సో మనకి ఇన్కమ్ పరంగా అంత టైం వరకు ఏ ఇష్యూ ఉండదు. అండ్ సెబీ రూల్స్ ప్రకారం 80% కన్స్ట్రక్షన్ అయ్యి రెంట్ జనరేట్ అవుతుంటేనే కదా మార్కెట్ లోకి రావాలి. అండర్ కన్స్ట్రక్షన్ లో కూడా ఉంటుంది కదా. ఈ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉండేది ఎందుకు మనం ఇంపార్టెంట్ గా చూడాలంటే, రేపు పొద్దున అదే మనకి రెంటల్ ఈల్డ్ గా కొత్తగా బిజినెస్ ని జనరేట్ చేసేది, వాల్యూని కూడా పెంచేది. సో వేటికి సంబంధించి అండర్ డెవలప్మెంట్ లో ఉంది, ఐ మీన్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది, ఫ్యూచర్ డెవలప్మెంట్ లో ఉంది, ఇక్కడ పెడుతున్నాను. ఇవి కమింగ్ టైమ్స్ లో వీళ్ళకి రెవెన్యూస్ గా యాడ్ అవుతాయి. అది హైయెస్ట్ మనకి ఎంబసీ దగ్గర ఉంది, తర్వాత మైండ్ స్పేస్, బ్రూక్ ఫీల్డ్ దగ్గర కనిపిస్తుంది. అండ్ సిటీ వైజ్ కాన్సన్ట్రేషన్ ఎక్కడెక్కడ, ఎంబసీ వాళ్ళకి 75% దగ్గరగా బెంగళూరు, నెక్స్ట్ ముంబై, పూణే, ఢిల్లీ అరౌండ్ రీజియన్, క్యాపిటల్ రీజియన్ దగ్గర ఉన్నారు. మైండ్ స్పేస్ ముంబైలో 40, హైదరాబాద్ 40, పూణే 15, చెన్నై 5%, అంటే వాళ్ళ ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ ఉన్నాయని. బ్రూక్ ఫీల్డ్ కూడా అంతే, సిగ్నిఫికెంట్ గా ముంబైలో ఉన్నారు, గుర్గ్రామ్ లో ఉన్నారు, నోయిడా, కోల్కతా. నెక్సస్ వాళ్ళు నార్త్ ఇండియాలో 41%, వెస్ట్ ఇండియాలో 30%, సౌత్ ఇండియాలో 25%, ఈస్ట్ లో రిమైనింగ్ 4%. టోటల్ 14 సిటీస్ లో వాళ్ళకి బిజినెస్ లు ఉన్నాయి, ఐ మీన్ ఆ ప్రాపర్టీస్ ఉన్నాయి, వాటి నుంచి రెంట్ వస్తూ ఉంటాయి. సరే ఆ నెక్సస్ అంటారా, మాల్స్, షాపింగ్ మాల్స్, సెక్టార్స్ ఏ ఉండవు. బట్ ఇవి మూడు కూడా మనకి ఆఫీసులకే కదా రెంట్ ఇస్తున్నారు. మరి ఏ ఆఫీసులకి రెంట్ ఇస్తున్నారు? ఏదైనా ఒక పర్టికులర్ సెక్టార్ కి ఇస్తుంటే ఆ సెక్టార్ లో ఏదైనా ఇష్యూ స్లో డౌన్ ఉంది అనుకోండి, అప్పుడు మనం ఆ పర్టికులర్ రీట్ కూడా ఇంపాక్ట్ అవుతుంది అనుకోవచ్చా? సో అలా చూస్తే ఐటీ వాళ్ళకి ఎక్కువగా ఇస్తున్నారు అనమాట. ఎంబసీ వాళ్ళు కానీ, మైండ్ స్పేస్ కానీ, బ్రూక్ ఫీల్డ్ కానీ, తర్వాత ఫైనాన్షియల్ సర్వీసెస్, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత హెల్త్ కేర్ అండ్ అదర్స్. ఎంతెంత పర్సెంట్ ఎవరెవరు ఎక్కువగా రెంట్స్ కి ఇస్తున్నారు అనేది కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. అండ్ ఎంబసీ వాళ్ళొక్కటి నేను మీకు పీపీటీలోకి తీసుకెళ్లి ఈ డేటాను ఒకటి చూపించాలి. వీళ్ళకి సంబంధించింది ఏంటంటే మెజారిటీ ఆఫ్ క్లయింట్ కాన్సన్ట్రేషన్ అంతా GCC అనమాట, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అంటారు. ఇతర దేశాల్లో ఉంటాయి వాటి మెయిన్ ఆపరేషన్స్, బట్ కొన్ని వాటి కోసం వేరే దేశాల్లోకి వచ్చి బిజినెస్ చేస్తూ ఉంటారు, చిన్న వాటి కోసం, లైక్ టెక్నాలజీ డెవలప్మెంట్, ఫైనాన్షియల్ సర్వీసెస్, అనలిటిక్, రీసెర్చ్ అండ్ కన్సల్టింగ్, ఇంజనీరింగ్ సపోర్ట్ అండ్ హెల్త్ కేర్ ఆపరేషన్స్. ఇవి చాలా మైనర్, బట్ ఆ దేశాల్లో కంటే ఇక్కడికి వచ్చి చేస్తే తక్కువ ఖర్చు అవుతుంది కదా అని ఇక్కడికి వచ్చి చేస్తుంటాయి గ్లోబల్ కంపెనీస్. ఆ కంపెనీస్ ఏవేవో కూడా చూడండి, JP Morgan, రోల్స్ రాయల్స్, వార్నర్ బ్రదర్స్, మెర్సిడీస్ కానీ, వోక్స్ వ్యాగన్, ఇవన్నీ కూడా GCC సెంటర్స్ కి వీళ్ళు ఎక్కువ ఇస్తూ ఉంటారు. అండ్ వీళ్ళ డెట్ అండ్ లీవరేజ్ మెట్రిక్స్ లైక్ లోన్ టు వాల్యూ కానీ, కాస్ట్ ఆఫ్ డెట్ ఎంత తక్కువ ఉంటే అంత బెటర్. అండ్ వాళ్ళ క్రెడిట్ రేటింగ్ ని కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. అది ఎంత మంచిగా ఉంటే అంతగా వాళ్ళకి తక్కువ వడ్డీకి లోన్స్ దొరుకుతాయి. హోప్ మీకు వీటి పరంగా ఉంటున్న ఇంపార్టెంట్ కంపారిజన్స్ అంతా మీకు ఈజీగా ఇలా టేబుల్స్ ద్వారా చెప్పానని. వీటి ఒక పీపీటీస్ ఏదైతే నేను మీకు తీసుకువెళ్ళి ఈ వెబ్సైట్స్ లో ఇలా ఉంటాయని చూపించానో, ఆ పీపీటీస్ ని కూడా వీలైతే కామెంట్ సెక్షన్ లో, డిస్క్రిప్షన్ లో పెట్టేసైనా మీరు కూడా డౌన్లోడ్ చేసుకుని ఈజీగా చూసుకోగలరు, మళ్ళీ వెబ్సైట్ లోకి వెళ్ళి చెక్ చేసుకోకుండా. హోప్ మీకు టోటల్ వాల్యూని మంచిగా ఇచ్చానని. గుడ్ బ్యాడ్ అనడానికి ఏం లేదు, రియల్ ఎస్టేట్ కదా, షాపింగ్ మాల్స్, ఆఫీసెస్ రెంట్లకి ఇస్తూ ఉండడం, బట్ ఇక్కడ వాల్యుయేషన్ మ్యాటర్ అవుతుంది. నెట్ అసెట్ వాల్యూతో ఎప్పుడైనా బాగా పడిపోతూ ఉంటాయి, లాజిక్ లేకుండా పడుతూ ఉంటాయి, అప్పుడు తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఏమైనా కొంత పెట్టినా వెయిట్ చేయండి, ఏదైనా ఒక మంచి ఫాల్ లో, ఫస్ట్ మార్కెట్ ఫాల్ లో ముందు వాటిని చూడండి. అవి రియల్ ఎస్టేట్ కంపెనీలైనా మళ్ళీ తిరిగి వస్తాయో రావో తెలియదు, కానీ ఇండియా గ్రో అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఆఫీసులకి డిమాండ్ పెరుగుతుంది. ఖచ్చితంగా వాటిల్లో కమింగ్ టైమ్స్ లో మళ్ళీ ఎక్కువగా రెంట్ ఇచ్చే తీసుకునే అవకాశం ఉంటుంది. సో మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్ లో పెట్టండి. అండ్ వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డీమ్యాట్ అకౌంట్ కావాలి, దీనికనే కాదు, మీరు స్టాక్ మార్కెట్ లో ఎప్పుడు ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా మీకు కానీ, మీకు తెలిసిన వాళ్ళకి కానీ, డైరెక్ట్ గా వెబ్సైట్ కి వెళ్లే బదులు మన ఛానల్ కి సంబంధించి రిఫరల్ లింక్స్ ఉంటాయి. మన ఛానల్ నుంచి మేము పెట్టే ఎఫర్ట్స్ కానీ, మీకు వస్తున్న ఇలాంటి కంటెంట్ కానీ వాల్యుబుల్ అని అనిపించుంటే డైరెక్ట్ గా వెళ్ళి తీసుకునే బదులు మన ఛానల్ లింక్స్ ని వాడితే మన ఛానల్ కి మీరు సపోర్ట్ చేస్తున్నట్టు అలా మైండ్ లో ఉంచుకోండి. ఓపెన్ చేయాలనుకుంటున్నప్పుడు మన ఛానల్ లింక్స్ ద్వారా వెళ్ళి చేయడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇది మన వాళ్ళకి షేర్ చేస్తే యూస్ఫుల్ గా ఉంటుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేస్తూ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.